వెల్కమ్ టు వ్లాగ్మాస్ ఎపిసోడ్ 2. అమెరికాలో క్రిస్మస్ ఎట్లా డిఫరెంట్గా ఎలా ఉంటుందో నేను విజిట్ చేసి చూపిస్తానని చెప్పాను. అండ్ హియర్ ఈజ్ అ జింజర్ బ్రెడ్ హౌస్. మనకు కనిపిస్తున్నది మొత్తం తినేయచ్చు. ఇట్స్ అన్ ఈటబుల్ జింజర్ బ్రెడ్ హ్యూజ్ హౌస్. జింజర్ బ్రెడ్ హౌస్ అంటే ఒక కైండ్ ఆఫ్ అ కేక్, ఒక జింజర్ అండ్ డిఫరెంట్ స్పైసెస్తో బిస్కెట్ ఫ్లేవర్తో ఇలా కుకీస్ కేక్ చేస్తూ ఉంటారు. వింటర్ సీజన్లో ఇవి తింటే ఒంటికి వార్మ్నెస్ ఇస్తుంది, కంఫర్ట్ ఇస్తుంది అని ఒక రిచువల్గా చేస్తూ ఉంటారు. అది పిల్లలు బిస్కెట్ ఇట్లా పాలలో డిప్ చేసుకుని తింటారు. కొంతమంది అడల్ట్స్ ఏమో వైన్తో డిప్ చేసుకుని తింటారు. ఇది ఒక రిచువల్ అమెరికన్స్ ఫాలో అవుతూ ఉంటారనమాట. ఈవెన్చువల్గా చేస్తూ ఉంటారు. వింటర్ టైం కానీ ఇది ఒక యాక్టివిటీ ఫ్యామిలీకి, కిడ్స్కి అన్నట్టు. ఈవెన్ ఈ థీమ్ బేస్డ్ పార్టీస్ చేస్తూ ఉంటారు. ఒక చిన్న బర్త్డే పార్టీస్ కూడా చేస్తూ ఉంటారు. ఇలా చిన్నవి కాకుండా ఈ హోటల్ వాళ్ళు హ్యూజ్ జింజర్ బ్రెడ్ని చేశారు సరదా కోసం. లెట్స్ సీ దిస్. చూసారా ఎంత పెద్ద జింజర్ బ్రెడ్ హౌసో. అంతా ఈటబుల్, అంతా తినేసేదే. ఇట్లా పట్టుకుని తినేచ్చా. చిన్న బాబు చూసారా తీసి తినేయడానికి ట్రై చేశాడు. అట్లాగా చాలా 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 డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో అనుకుంటూ వెళ్ళాను. సూపర్ ఉంది అసలు. హోటల్ వాళ్ళు క్రిస్మస్ రిచువల్గా పెద్ద, ఆల్మోస్ట్ పెద్ద 35 feet విడ్త్, 25 feet హైట్ ఉన్న ఈ యొక్క జింజర్ బ్రెడ్ హౌస్ని చేశారనమాట. ఇవన్నీ అసలు క్యాండీస్, ఆ యొక్క జింజర్ బ్రెడ్ కుకీస్ ఎన్ని కేజెస్తో చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇది వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ ఒక మ్యూజియం టైప్లో అక్కడ పెట్టారు. ఇదంతా ఈటబుల్లే, టచ్ చేసి తీసుకుని తినచ్చు కూడా. సో 375 hours పట్టింది ఈ యొక్క క్రియేట్ చేయడానికి జింజర్ బ్రెడ్ని. 775 hours పట్టింది లైట్స్ ఇవన్నీ అరేంజ్ చేయడానికి ఇక్కడ. సో 10,250 జింజర్ పీస్ బ్రెడ్ కావాల్సి వచ్చింది దీని అంతటికి. 1400 kgs రాయల్ ఐసింగ్ కావాల్సి వచ్చింది. అసలు మామూలు విషయం కాదు. ఎంత డెడికేటెడ్తో 700 kgs క్యాండీస్ యూజ్ చేశారు దీనికి. చూస్తుంటే అలా పీక్కుని తినేయాలనిపిస్తుంది. అంత యమ్మీగా ఉంది చూడడానికి. సో అందరూ విజిట్ చేసి చూసి వెళ్తున్నారు. ఇది జస్ట్ ఫ్రీగా వెళ్ళి చూసి రావచ్చు కూడా. సో చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. జింజర్ బ్రెడ్ హౌస్ ఏంటి, అసలు జింజర్ బ్రెడ్ కుకీస్ ఏంటి అని నేను ఫస్ట్ టైం తెలుసుకున్నాను. ఇవన్నీ ఇంత ఎఫర్ట్ పెట్టి, ఇవన్నీ రీసైకబుల్ అనమాట, ఏది వేస్ట్ అవ్వదు. సో ఇంత ఎఫర్ట్ పెట్టి చాలా డిఫరెంట్గా రిచువల్ని ఇక్కడ ఫాలో అవుతూ చేశారనమాట. చూసి వెళ్ళడమే కాకుండా మనం ఇక్కడ ప్రైవేట్గా డిన్నర్ కూడా బుక్ చేసుకోవచ్చు. జస్ట్ 2 hours ఒక 60,000 చేంజ్ అలా అవుతుంది. విచ్ మీన్స్ $500 ప్లస్ అడిషనల్ $100 అట్లా ఛార్జ్ చేస్తూ ఉన్నారు. సో ఈ యొక్క డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడు వినలేదు. ఐ హోప్ యూ లైక్ దట్. ఈ యొక్క హోటల్ వాళ్ళు హాలిడే మ్యాజిక్ని ఈ యాన్యువల్ లైఫ్ సైజ్ జింజర్ బ్రెడ్ ద్వారా మనకి డిస్ప్లే చేస్తూ వచ్చారనమాట. ఇఫ్ యూ లైక్ దిస్ టైప్ ఆఫ్ వీడియోస్, let me know in the comment section. Merry Christmas to everybody.